హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, మీ అందరి కోసం సో కేవలం 5 రోజుల్లోనే అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు మనం సబ్జెక్ట్ని కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మనము ఆ కాన్సెప్ట్స్ అండ్ షార్ట్కట్ మెథడ్స్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మేము వీడియో ద్వారా అందిస్తున్నాం. అంటే మనం ఏ టాపిక్స్ మనము డిస్కస్ చేస్తాం, సో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా ఆ షార్ట్కట్ మెథడ్స్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నది ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా ఈ 5 days మాస్టర్ క్లాసెస్ రూపంలో, సో ఇదేంటంటే మనకు ప్రోగ్రామ్ 5 days మాస్టర్ క్లాసెస్. సో ఈ 5 days మాస్టర్ క్లాసెస్లో భాగంగా అప్ టు 10th క్లాస్ లెవెల్, అప్ టు 10th క్లాస్ లెవెల్లో ఎస్జిటి అభ్యర్థులకి మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా మీకు ఈ 5 days మాస్టర్ క్లాస్ అనేటి మీకు అందిస్తున్నాం. సో ఈ క్లాసెస్ మనకి డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 29 వరకు. మీకు అందరికీ తెలుసు, చాలామంది అభ్యర్థులకి సెలవు దినాలు కూడా ఉన్నాయి ఇందులో. కాబట్టి సెలవుల్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మీకు ఈ కోర్సెస్ని అందిస్తున్నాం. సో డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు 5 రోజుల్లో మీకు కంప్లీట్ డైలీ 8 hours 8 గంటల పాటు మీకు జూమ్ లైవ్ ద్వారా క్లాసెస్ని అందిస్తున్నాం. సో ఈ జూమ్ లైవ్ మిస్ అయినా, మీరు ఒకవేళ ఇతర పనుల్లో ఉండి మిగతా కార్యక్రమాలు చేసుకున్నా సరే, మీ లైవ్ క్లాసెస్లో జరిగిందంతా కూడా మీకు 1 year పాటు రికార్డెడ్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఓకే, దాంతోపాటు సో చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి సబ్జెక్ట్ ఎక్కడ దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి, మరియు తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా, అంటే బైలింగ్వల్లో మీకు క్లాసెస్ని అందిస్తాం. సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్గా బేస్ చేసుకొని మీకు ఈ క్లాసెస్ని అందించబోతున్నాం. సో ఈ 10th క్లాస్ లెవెల్ వరకు ఈ 5 days మాస్టర్ క్లాసెస్లో మనం ఏ విధంగా సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తాం, ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం అనేది కూడా మనం చూద్దాం. సో మనకున్న టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టంలో మనకి సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఓకే, సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అలా సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు. సో దాంతోపాటు ఫ్యాక్టరైజేషన్ అంటే ఫ్యాక్టర్స్, కారణాంకాలు, మల్టిపుల్స్ అంటే గుణిజాలు, అదేవిధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ డివిజబుల్ రూల్స్, రైట్, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణ అంటాం, సింప్లిఫికేషన్స్, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, స్కూల్ అసిస్టెంట్ లెవెల్ వాళ్ళకి లాగరిథమ్స్, కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుద్ది. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో ఉన్న ప్రోగ్రెషన్స్, శ్రేణులు మరియు సెట్స్, సమితులు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 9 10 టాపిక్స్, ఓకే, ఇప్పటివరకు మనం చూసాం. దీని తర్వాత జామెట్రీ. సో జామెట్రీకి సంబంధించి మనం చూసేది ఏంటంటే, సో యూక్లిడ్ జామెట్రీకి సంబంధించి, అదేవిధంగా లైన్స్ అండ్ యాంగిల్స్, పాలిగాన్స్, బహుభుజులు అంటాం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజ ధర్మాలు. మీకు త్రిభుజ ధర్మాల్లోనే అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు అనురూప త్రిభుజాలు అంటే స్వరూప త్రిభుజాలు అండ్ సర్వసమాన త్రిభుజాలు, బేసిక్ ప్రపోర్షనల్ థియరీ అండ్ పైథాగరస్ థీరం వాటి యొక్క అప్లికేషన్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ వాటి యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనము
టెక్స్ట్ బుక్ బేస్డ్గా డిస్కస్ చేస్తాం ట్రయాంగిల్స్ అనే టాపిక్ నుంచి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ అండ్ వాటి కన్స్ట్రక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, దాంతోపాటు సర్కిల్స్. ఓకే, అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న సర్కిల్స్, టాంజెంట్స్, సీకెన్స్, వాటి యొక్క ధర్మాలు, వాటన్నిటి కూడా మనం జామెట్రీ పార్ట్లో డిస్కస్ చేస్తాం. దీంతో పాటు ఓకే సౌష్ఠవము అంటాం మనం, సౌష్ఠం, అండర్స్టాండింగ్ ద 3D ఫిగర్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది. సో కంప్లీట్గా జామెట్రీకి సంబంధించి మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే రైట్. దాంతోపాటు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 8 టాపిక్స్. నెక్స్ట్ దాంతోపాటు మెన్సురేషన్. సో మనకు మెన్సురేషన్లో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. అంటే ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్స్లో మళ్ళీ స్క్వేర్, రెక్టాంగులర్, రాంబస్, పారలోగ్రామ్, ట్రెపీజియం, వాటి యొక్క పెరిమీటర్స్, వాటి యొక్క ఏరియాస్, వాటి చుట్టూ కంచె వేయుటకు, బాట వైశాల్యాలు, చుట్టూ బాట వైశాల్యము, మధ్యలో బాట వైశాల్యము. ఓకే, సో ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అనేవి మనం ఇక్కడ మెన్సురేషన్లో చూస్తాం. దీన్ని మనం మరీ ముఖ్యంగా 2 రకాలుగా చూస్తాం. 2D మెన్సురేషన్, దట్ ఈజ్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ద సెకండ్ వన్ ఈజ్ 3D మెన్సురేషన్. సో 3D మెన్సురేషన్ అంటే వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. సో మనకి వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్లో మళ్ళీ క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్ అంటే అంశాలు చూస్తాం. అంటే ఘనము, దీర్ఘఘనము, స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, వాటి యొక్క కన్వర్షన్స్, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ రేషియో సంబంధించిన ప్రాబ్లమ్స్, రైట్. ఇలా అంటే కాంబినేషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, 10th క్లాస్లో ఉన్న టిపికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే సింపుల్గా మాట్లాడితే ఇందులోనే మనకి చాలా సబ్ టాపిక్స్ అనేవి ఉండడం జరుగుద్ది. ఇప్పుడు చూడండి, మనము 2D మెన్సురేషన్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్, త్రిభుజాల యొక్క వైశాల్యాలు, చతురస్ర వైశాల్యాలు, దీర్ఘచతురస్ర వైశాల్యాలు, రాంబస్, పారలోగ్రామ్, ట్రెపీజియం, 6+ వాటి యొక్క కంపారిజన్స్, అంటే మొత్తం 7 టాపిక్స్ అనేవి మనం ఇక్కడ చూడడం జరుగుద్ది. అదేవిధంగా 3D మెన్సురేషన్లో చూసినట్లయితే క్యూబ్, ఘనం, దీర్ఘఘనం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం. సో ఇవి కూడా 6+ వాటి యొక్క కాంబినేషన్స్ అండ్ కన్వర్షన్స్ 7. అంటే మొత్తం ఇక్కడ ఒక 14 టాపిక్స్ అనేది చూడడం జరుగుద్ది మెన్సురేషన్ టాపిక్స్లో. ఓకే, అండ్ ఆల్జీబ్రా, బీజగణితము అని అంటాం, రైట్. అండ్ ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రాకి సంబంధించి మనం ఇక్కడ మొదటగా చూడాల్సింది ఏంటంటే అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే ఏంటి? సో సమాసాలు, సమీకరణాలకు సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈక్వేషన్స్, సమీకరణాలు, రైట్. అండ్ దాని తర్వాత లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు. అండ్ వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు. అండ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సమీకరణాల జతలు, అంటే రేఖీయ సమీకరణాల జతలు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. ఓకే, దాంతోపాటు ప్రత్యేక లబ్ధాలు, స్పెషల్ ప్రొడక్ట్స్, ప్రత్యేక లబ్ధాలు. ఓకే, సో ఇదంతా కూడా మీకు ఎస్జిటిలో ఉంది, కామన్గా సిలబస్ స్కూల్ అసిస్టెంట్లో కూడా ఉంది. వాటి యొక్క క్వశ్చన్స్, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. అండ్ అనలిటికల్ బేస్డ్గా ఉన్న క్వశ్చన్స్, గ్రాఫికల్ టైప్లో ఉన్న క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది ఆల్జీబ్రాలో. ఓకే, సో ఆల్జీబ్రాకి సంబంధించి మనము వీటి యొక్క అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు రావడం జరుగుద్ది. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి కావచ్చు, టైమ్ అండ్ వర్క్కి సంబంధించి కావచ్చు, అండ్ ఏజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఆల్జీబ్రాలోనే మనకు రావడం జరుగుద్ది. వాటిని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఒక 5 టాపిక్స్. అండ్ ఇంకొకటి అర్థమెటిక్, అంకగణితము అని అంటాం. అందరికీ ఇది పాపం చాలా టిపికల్ సబ్జెక్ట్గా చూస్తూ ఉంటారు, కానీ మనం చాలా ఈజీ మెథడ్లో, షార్ట్కట్ ఓరియంటేషన్లో డిస్కస్ చేయడం జరుగుద్ది అర్థమెటిక్, అంకగణితం. సో అర్థమెటిక్లో మనకు ఉండే చాప్టర్స్ ఏం డిస్కస్ చేస్తామంటే ఒకటి పర్సంటేజెస్, రెండవది రేషియోస్ అండ్ అప్లికేషన్స్. ఈ రేషియోస్ అండ్ అప్లికేషన్స్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్
అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేయడం జరుగుద్ది. టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని మనం ఆల్జీబ్రా పార్ట్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం వాటిని డిస్కస్ చేయడం జరుగుద్ది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 5 టాపిక్స్ని మనం చూడవచ్చు. అంటే అర్థమెటిక్లోకి సంబంధించి అత్యంత కీలకమైన గత ప్రశ్నాపత్రాలని దృష్టిలో పెట్టుకొని మరియు సిలబస్ కాపీని దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమెటిక్ కావాలంటే 30 చాప్టర్లు కూడా చెప్పొచ్చు, కానీ అవసరం లేదండి. సో మనకు కావాల్సింది సిలబస్లో ఇవ్వబడిన అంశాలని మాత్రమే మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది. ఈ 5 రోజులు సిలబస్ ఓరియంటేషన్లో, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మాత్రమే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం. రైట్ అండ్ సో ఇది అర్థమెటిక్ సంబంధించిన టాపిక్. నెక్స్ట్ డాటా హ్యాండ్లింగ్. డాటా హ్యాండ్లింగ్ ఓకే, దత్తాంశ నిర్వహణ. సో డాటా హ్యాండ్లింగ్లో మీకు ఉండేది ఏంటంటే ఇక టేబుల్స్, చార్ట్స్, వాటితో పాటు మీరు స్టాటిస్టిక్స్ అనే ఒక చిన్న పదాన్ని అనుకుంటే సరిపోద్ది. సో స్టాటిస్టిక్స్, వాట్ ఈస్ ద స్టాటిస్టిక్స్లో సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్, యావరేజ్, మీన్, మీడియన్, మోడ్ ఓకేనండి. సో వాటికి సంబంధించి గ్రాఫ్, ఒకే గ్రాఫ్ని ఏ విధంగా గీస్తాము ఓకే. సో బార్ గ్రాఫ్ని ఏ విధంగా గీస్తాము, సో ఇలా గ్రాఫ్స్ యొక్క రిప్రజెంటేషన్, పై చార్ట్ ఏ విధంగా గీస్తాము, లైన్ గ్రాఫ్ ఏ విధంగా గీస్తామన్న రిప్రజెంటేషన్ కూడా మన ఇక్కడ ఉంటుంది డాటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్లో. రైట్. సో ఈ విధంగా మనము 1, 2, 3, 4 అదేవిధంగా 5, 6 చాప్టర్స్ అనేటి కంప్లీట్గా ఎస్జిటి కమ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రిలేటబుల్గా 10th క్లాస్ లెవెల్ వరకు ఉన్న సిలబస్. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అదనంగా ఉన్న సిలబస్ని ఒకసారి మనం గమనిస్తే, అంటే వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అదనంగా ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ట్రిగోనమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ప్రాబబిలిటీ సో వీటిని అదనంగా నేర్చుకోవాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు నేర్చుకున్నట్లయితే. సో అప్ టు 10th క్లాస్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సిలబస్ 2 రకాలుగా ఉంది. అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు సిలబస్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు సిలబస్. మనకు 20 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇది 20 మార్కుల కంటెంట్కి సంబంధించి. ఒకవేళ ఇంటర్ క్లాసెస్ కూడా మీకు కావాలనుకుంటే మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద ఇంటర్ స్పెషల్ రికార్డెడ్ క్లాసెస్ని కూడా అందిస్తున్నాం. కేవలం 999 రూపీస్కి మాత్రమే ఇంటర్మీడియట్ స్పెషల్ క్లాసెస్ని అందిస్తున్నాం. సో దానికోసం మన కింద ఫోన్ నెంబర్ 8885607060కి కాల్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే ఇవి ఒక 4 + 5 9 14. సో 14 ఒక 6 20. సో 20 14 34. సో 34 + 10 44. 44 + 8 52. అంటే ఓవరాల్గా మనం లెక్క పెట్టుకుంటే 52. ఇంకా అందులో చిన్న చెత్తగా అంటే సబ్ టాపిక్స్ కూడా మనం డివైడ్ చేసుకుంటే చాలా ఎక్కువగా అవుతాయి. సరే ఓకే, మనం ఒక 50 టాపిక్స్ అనుకోండి. సో ఈ 50 చాప్టర్స్ అనొచ్చు, మీరు 50 టాపిక్స్ అనొచ్చు. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకంగా ఉండే ఈ 50 టాపిక్స్ అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిందే. సో అత్యంత ముఖ్యమైన ఈ 50 టాపిక్స్ని మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని సిలబస్లో ఇవ్వబడిన ప్రతి అంశాన్ని మనము ఈ 5 రోజుల మాస్టర్ క్లాసెస్లో మీకు లైవ్ రూపంలో అందించడం జరుగుద్ది. ఈ 5 డేస్ మాస్టర్ క్లాసెస్ మీకు తెలుసు కదా, డిసెంబర్ 24 నుంచి 29 వరకు జరగబోతుంటాయి. సో ఈ 5 డేస్ మాస్టర్ క్లాసెస్లో చేరాలనుకుంటే మీరు ఇప్పుడే మనం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఓకే, మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 5 డేస్ మాస్టర్ క్లాసెస్లో చేరండి. కంప్లీట్ సిలబస్ని మీకు లైవ్ రూపంలో అందిస్తాము. లైవ్ పూర్తయిన తర్వాత రికార్డెడ్ వీడియోస్ని 1 year వ్యాలిడిటీతో కూడా అందించడం జరుగుద్ది మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా. దీనికోసం మీరు నేరుగా మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ 5 డేస్ మాస్టర్ క్లాసెస్ డిఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అది ప్రస్తుతం కేవలం 699 రూపీస్గా మాత్రమే ఉంది. యాక్చువల్గా ఫీజు 1499. మీరు త్వరగా అంటే ఒక 2 రోజుల్లో మీకు ఈ ఆఫర్ అనేది ముగించబడుతుంది. సో 23వ తేదీలోపు మీరు కనుక పర్చేజ్ చేసినట్లయితే కేవలం 699 రూపాయలకు మాత్రమే మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటారు. ఒక ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, ఒక ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండుంటారు. సో ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ దాదాపు ఒక 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు కూడా పెట్టి ఉంటారు. సో కేవలం 699 రూపాయలకే మీకు ఈ మ్యాథమెటిక్స్ పైన పూర్తి అవగాహన వచ్చే విధంగా
కేవలం 5 రోజుల్లోనే మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అంటే ఇటు సమయము ఆదా అవుతుంది, అదేవిధంగా డబ్బు కూడా మీకు ఆదా అవుతుంది. సో అత్యంత కీలకమైన ఈ దశలో ఇలాంటి 5 రోజుల లైవ్ క్లాసెస్ వినడం అనేది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా సరే, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఈ 5 డేస్ మాస్టర్ క్లాస్ అనేది మీకు చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.